ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకుని వంకాయలు చిక్కుడుకాయలు ఉడకడానికి కావాల్సినటువంటి వాటర్ పోసుకుని ఈ వంకాయల్ని చిక్కుడుకాయల్ని మనం ఈ కుక్కర్లో వేసేసుకుని దీంట్లోకి సరిపడా ఉప్పు పసుపు వేసుకుని ఒకే ఒక విజిల్ మనం ఉడకబెట్టుకుందాం. చాలు, ఒక విజిల్ సరిపోద్ది. ఒక అల్లం ముక్క, అదేవిధంగా ఒక 5 పచ్చిమిరపకాయలు, మనం ఒక చిన్న స్పూన్ జీలకర్ర, ఒక చిన్న స్పూన్ పసుపు, కొద్దిగా సాల్టు, అదేవిధంగా కొత్తిమీర, చిన్న చింతపండు వేసుకుని దీంట్లో వాటర్ పోసుకుని మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ పోసుకుని దీంట్లోకి ఒక చిన్న స్పూను ఆవాలు, చిన్న స్పూను జీలకర్ర, అదేవిధంగా ఒక పెద్ద స్పూను పచ్చిశనగపప్పు, ఒక పెద్ద స్పూన్ మినపప్పు వేసుకుని ఇవి వేగిన తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక చిన్న స్పూను ఇంగువను కూడా వేసుకుని మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్నటువంటి ఈ యొక్క వంకాయ చిక్కుడుకాయని మనం ఇందులో వేసేసుకుని ఇదంతా బాగా కలిసేటట్టుగా కలుపుకుని ఒక 5 నిమిషాల పాటు మనం మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఆల్రెడీ మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పేస్ట్ని ఇందులో వేసేసుకుని ఒకసారి పేస్ట్ అంతా బాగా ఈ కర్రీ అంతా కలిసేటట్టుగా కలుపుకుని జస్ట్ ఒక్క 5 నిమిషాలు మనం మూత పెట్టుకుంటే మొత్తం కంప్లీట్గా మగ్గిపోవడం జరుగుతుంది. చూద్దాం. చక్కగా ఉడికిపోయింది. థ్యాంక్ యూ.